నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అంబర్పేట ఆధ్వర్యంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఫతేపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ మందిర్లో సామూహిక పూజలు అన్నదాన కార్యక్రమం అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరైన పవన్ సోషల్ మీడియాలో సెల్ఫీ వైరల్ అంగన్వాడీలకు అండగా జనసేన ప్రభుత్వ తీరుపై పవన్ ఆగ్రహం అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక పురస్కరించుకొని స్పైస్ జెట్ ప్రత్యేక సేల్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు రావాలని గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం ఐసీసీ టీ20 జట్టు ప్రకటన కెప్టెన్గా సూర్యభాయ్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం అయోధ్య రామ మందిరం ప్రారంభం వేళ దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపు అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అమర్పేట ఆధ్వర్యంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్ భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు భక్తులు వేలాదిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు 496 సంవత్సరాలు 2,40,000 రామభక్తుల బలిదానాలు 25 తరాలు చూడలేని ఈ మహోత్తర కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే విధంగా చేసింది ఈ సామాజిక కార్యక్రమంలో అంబర్పేట్ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నగర సంయోజక్ ఆర్ఎల్ శ్రీనివాస్ సహ సంయోజక్ మురళీకృష్ణ శ్రీ పాకల విజయశేఖర్ దేవరూపల రమేష్ శ్రీనివాస్ మహావీర్ జైన్ ప్రవీణ్ రవి కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు ఫతేపూర్లో హనుమాన్ మందిర్లో ఘనంగా సామూహిక పూజలు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పండితులు కౌన్సిలర్ రాములు మాజీ గుద్దిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ డి వెంకటరెడ్డి డీలర్ యాదయ్య గౌడ్ చాకల శంకర్ యాదవ్ రెడ్డి నరేందర్ రెడ్డి గణేష్ రెడ్డి యాదవ్ రెడ్డి శ్రీనాథ్ గౌడ్ బలరెడ్డి వెంకటరెడ్డి భానుచందర్ గౌడ్ మల్లారెడ్డి మైపాల్ రెడ్డి రమేష్ రెడ్డి గోపాల్చారి రాజశేఖర్ రెడ్డి మహేందర్ రెడ్డి భాగంగా ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు యువత పాల్గొనడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ్లల్ల విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తొలి పూజ చేశారు ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ ప్రముఖులు సుప్రసిద్ధ క్రీడాకారులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత నటుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక్కరోజు ముందు అయోధ్యకు చేరుకొని భగవంతుని దర్శించుకున్నారు ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రామకార్యం అంటే రాజ్యకార్యం ప్రజాకార్యం జై శ్రీరామ్ అంటూ అయోధ్య మందిరంలో సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు అంగన్వాడీలు విధుల్లో చేరాలని లేదంటే తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశించింది దీంతో జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది అంగన్వాడీలకు అండగా ఉంటామని ప్రకటించింది అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా ఉందని ఆయన మండిపడ్డారు నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు చేయకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం పోలీసు చర్యలకు దిగటం పాలకుల ధోరణిని తెలియజేస్తుందని పవన్ ఎద్దేవా చేశారు సీఎం కోర్టు సంతకాలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు చెలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసుల అంగన్వాడీలను ఈడ్చివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిని అరెస్ట్ చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తుందని పవన్ పేర్కొన్నారు అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రత్యేక సేల్ను ప్రకటించింది ఇందులో కనిష్టంగా 1,622 రూపాయలకే టికెట్ల ధరలు ప్రారంభమవుతాయని దేశీయ అంతర్జాతీయంగా అన్ని రూట్లకు ఈ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది స్పైస్ మ్యాక్స్ యూఫస్ట్ లాంటి యాడ్ ఆన్తో పాటు ఎంపిక చేసిన ఛార్జీలపై అదనంగా మరో 30% రాయితీ ఉంటుందని పేర్కొంది ఈ సేల్లో విమాన టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులు విమానం బయలుదేరే 96 గంటలకు ముందు వరకు ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లుగా స్పైస్ జెట్ వివరించింది నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఆదివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్సనపల్లి జగన్మోహన్ రావు ఆహ్వానించారు. రాజ్ భవన్లో ఆమెను కలిసిన జగన్మోహన్ రావు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా HCN నూతన కార్యవర్గ సభ్యులను తమిళిసైకు జగన్మోహన్ రావు పరిచయం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలను మ్యాచ్కు ఉచితంగా అనుమతించడం, ఇతరత్ర ఏర్పాట్ల గురించి గవర్నర్కు వివరించారు. ICC 2023 సంవత్సరపు అత్యుత్తమ T20 జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపిక కాగా భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లీ, రోహిత్లను విస్మరించిన ICC అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి బిష్లోస్, హర్షదీప్ సింగ్లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకొని ICC జట్టులో మొత్తం 4 భారత ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వికి జతగా ఇంగ్లాండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ను ఓపెనర్ గా ఎంపిక చేసిన ICC వన్ డౌన్ లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ల కోట జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా, ఉగాండా ప్లేయర్ అల్పేస్ రంజని, స్పెషలిస్ట్ బౌలర్గా మార్క్ అడైర్, రవి బిష్నోస్, హర్షదీప్ సింగ్, రిచర్డ్ నగరవాలను ఎంపిక చేసింది. ఆదివారం రాత్రి అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ వద్ద జాతీయ రహదారి 161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో విఠల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముస్లాపూర్ తండాకు చెందిన విఠల్ నాయక్ బొడ్బట్పల్లి వైపు బైక్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు బైకు ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి తండావాసులను, కుటుంబ సభ్యులను సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేటకు తరలించారు.
కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ కు కరోనా నిర్ధారణ అయింది. ఆసీస్ జట్టు కొన్ని రోజుల కిందట వెస్టిండీస్లో తొలి టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు కరోనా పరీక్ష నిర్వహించగా ట్రావిస్ హెడ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ను మిగతా ఆటగాళ్లకు దూరంగా ఉంచారు. జనవరి 25 నుండి జరిగే రెండో టెస్టులో హెడ్ ఆడటం కష్టమేననిపిస్తుంది. హెడ్ వెస్టిండీస్లో తొలి టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ గతంలోనూ ఓసారి కరోనా బారిన పడ్డాడు. 2021లో తొలిసారి కరోనా సోకటంతో అప్పుడు యాషెస్ టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు. అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ ప్రారంభ అనంతరం వచ్చిన ప్రముఖులను ఉద్దేశించిన భగవత్ ప్రసంగించారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడు మళ్లీ తిరిగి వచ్చాడని అభిప్రాయపడ్డారు. రాముడి సంకల్పం అందరికీ ఆదర్శమని తెలిపారు. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పట్టం ఆపాలని పిలుపునిచ్చారు. రామాయణం, మహాభారతం కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు. ప్రజలంతా సోదరభావంతో మెలగడమే బ్రహ్మ సత్యమని చెప్పారు. రాముడి నుంచి కరుణ, పరోపకారం నేర్చుకోవాలని సూచించారు. అసలు ఈ మహత్తర ఘట్టాన్ని వర్ణించడానికి తమకు మాటలు రావటం లేదని ఎమోషనల్ అయ్యారు. కష్టకాలంలో ప్రపంచానికి ఇది దిక్సూచి అన్నారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ కఠోర దీక్ష చేపట్టారని చెప్పారు. 11 రోజులు సుదీర్ఘ ఉపవాసం చేపట్టారని తెలియజేశారు. మోడీ గొప్ప తపస్వి అని కొనియాడారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అంబర్పేట ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఫతేపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ మందిర్లో సామూహిక పూజలు, అన్నదాన కార్యక్రమం. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరైన పవన్ సోషల్ మీడియాలో సెల్ఫీ వైరల్. అంగన్వాడీలకు అండగా జనసేన, ప్రభుత్వ తీరుపై పవన్ ఆగ్రహం. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక పురస్కరించుకొని స్పైస్ జెట్ ప్రత్యేక సేల్. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు రావాలని గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం. ఐసీసీ T20 జట్టు ప్రకటన, కెప్టెన్గా సూర్యభాయ్. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం. అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.